ఇప్పుడు నేను బిజినెస్ చేయాలా లేక జాబ్ చేయాలా? ఒకవేళ నేను ఇప్పుడు జాబ్ చేస్తే పాత జాబునే మళ్ళీ కంటిన్యూ చేయాలా లేక కొత్త జాబ్ని వెతుక్కోవాలి? ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేక తల్లిదండ్రి చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి? ఈ రోజుల్లో చాలా మంది యువత ఇలాంటి సందేహాలతోనే జీవితాన్ని వెల్లదీస్తున్నారు. వారి నిర్ణయాన్ని సరిగా తీసుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తూ అసలు సమస్యను గాలికి వదిలేయడం మనం చేస్తున్న తప్పు. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయం కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కొన్ని పద్ధతుల్లో మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆ పద్ధతులేంటో తెలిస్తే మనం నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోగలుగుతాం. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో మనం ఎలాంటి పద్ధతుల్ని పాటించాలి అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం మన సమస్య ఏంటో గుర్తించాలి. చాలా మందికి అసలు వాళ్ళ సమస్య ఏంటో అనేది క్లారిటీగా ఉండదు. అందుకే తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మనం చేస్తున్న జాబ్ మానేయాలి అనుకుంటాం. కానీ ఇక్కడ సమస్య మనకు జాబ్ నచ్చకపోవడం అనేది అసలు సమస్య కాదు. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందా? అసలు నువ్వు చేస్తున్న జాబ్ లో నీకు గ్రోత్ లేదా నీకు శాలరీ తక్కువ అవుతుందా? ఇలా సమస్య ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకోగలిగితే మన సమస్యకి సగం పరిష్కారం లభించినట్లే. ఇలా మనకు మన సమస్య ఏంటో తెలిసాక మనం ఆ సమస్యకు ఉన్న అన్ని ఆప్షన్స్ ని ఒక్కసారి ఆలోచించగలగాలి. కానీ మనకు మొదట వచ్చిన ఆలోచనకే లేదా మొదటి వచ్చిన పరిష్కారానికే మనం అతుక్కపోయి ఉండకూడదు. కొంచెం క్రియేటివ్ గా ఆలోచించగలగాలి. మనకు జాబ్ అనేది నచ్చకపోతే రిజైన్ చేయడం ఒకటే సమస్యకి సొల్యూషన్ కాదు. ఇక్కడ మన స్కిల్స్ ని అభివృద్ధి చేసుకోవడమా లేదా మనం మన డిపార్ట్మెంట్ ని మారడమా లేదా సైడ్ ఇన్కమ్ కోసం ఏదైనా వెతకడమా? ఇలా మనకు ఉన్న అన్ని ఆప్షన్స్ ని మనం వెతకగలగాలి. ఇలా మనం ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ ని వెతకగలిగితే మనం అంత మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. ఇలా మనం సమస్యకు పరిష్కారాలను కనుగొన్న తర్వాత మనం ఎమోషన్స్ తో కాకుండా కొంచెం లాజిక్ గా ఆలోచించగలగాలి. నువ్వు సమస్యకు పరిష్కారంగా కనుగొన్న ప్రతి ఆప్షన్ కి మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. ఇది చేయడం వల్ల దీనివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, దీన్ని చేస్తే నేను ఎన్ని రోజుల్లో చేయగలను, ఎలా అమలు చేయగలను, అసలు నాతో ఇది అమలు చేయడం అవుతుందా? ఇలా అన్ని ప్రశ్నలు వేసుకోండి. ఏ ఆప్షన్స్ లో ఎంత రిస్క్ ఉందో కనుక్కోండి. మీ టైం మరియు మీ మనీ దేనికెంత ఖర్చు అవుతుందో మీకు మీరుగా లెక్క వేసుకోండి. ఇలా అన్ని లెక్క వేసుకుంటే ఏది బెస్ట్ మార్గమో మీకే అర్థమవుతుంది. ఇక్కడే చాలా మంది ఓవర్ థింకింగ్ చేస్తూ ఆలోచన దగ్గరే ఆగిపోతారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ డెసిషన్ అనేది ఎప్పుడూ ఉండదు. కేవలం బెస్ట్ పాసిబుల్ డెసిషన్ మాత్రమే ఉంటుంది. మనం అత్యుత్తమంగా చేయగలిగిన పరిష్కారం మాత్రమే ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయకండి. మీరు ఇలా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలులో పెట్టకపోతే ఆ నిర్ణయం తీసుకొని ఏమాత్రం ఫలితం ఉండదు. కాబట్టి చిన్న స్టెప్ అయినా సరే వెంటనే మొదలు పెట్టండి. అలా యాక్షన్ తీసుకున్నప్పుడే ఫలితం అనేది వస్తుంది. ఆ వచ్చిన ఫలితమే నీలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. జీవితంలో అన్ని క్లారిటీ ఉండి కూడా
ఆగిపోయిన వాళ్ళు కాదు. ఏ క్లారిటీ లేకపోయినా ధైర్యంగా నిర్ణయం తీసుకొని ధైర్యంగా అమలు చేసిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని గెలుస్తారు. మీ భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇకపై కన్ఫ్యూజ్ అవ్వకండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. నిర్ణయించుకోండి మరియు ముందుకి సాగండి.